రెండు తెలుగు రాష్ట్రాల ఎన్నికల వేళ రాజకీయ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్నారు. ఈ సందర్భంగానే టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నారని, అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇప్పుడు జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కోసమే టీడీపీ పోటీ చేయకుండా నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. అయితే ఆ ఆరోపణలకు తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి తనదైన శైలిలో తిప్పికొట్టారు. అలానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ చేసిన విమర్శలపై సీఎం రేవంత్ ఘాటుగా రిప్లై ఇచ్చారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు మనిషి అన్న వ్యాఖ్యలకు కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నాకు గురువు కాదని, నా సహచరుడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో పీసీసీ అధ్యక్షురాలు షర్మిలను ముఖ్యమంత్రిని చేయడమే తన లక్ష్యమని చెప్పారు సీఎం రేవంత్. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలను తోడబుట్టిన చెల్లి నవమాసాలు మోసి కని పెంచిన కన్న తల్లే నమ్మటం లేదని మండిపడ్డారు. జగన్ బాబాయికి ఏం జరిగిందో వారి కుటుంబ సభ్యులే రోడ్ మీదకు వచ్చి బహిరంగంగా చెబుతున్నారని అన్నారు. కన్న తల్లి తోడబుట్టిన చెల్లి విశ్వసించని జగన్ నా గురించి ఏం మాట్లాడినా, ఎటువంటి ఆరోపణలు చేసినా జగన్ రెడ్డి మాటలకు విలువ లేదు. జగన్మోహన్ రెడ్డి మీరు ముందు తల్లి చెల్లి గలమెత్తి వినిపిస్తున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని అన్నారు. జగన్ మీరు మొదటగా మీ కుటుంబ సభ్యులపై దృష్టి పెట్టాలని హితవు పలికారు సీఎం రేవంత్. ఈ రేవంత్ రెడ్డి అనేవాడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడు అని, తెలంగాణ ముఖ్యమంత్రినని, 100% కాంగ్రెస్ పట్ల నాకు లాయల్టీ ఉందని స్పష్టం చేశారు. వ్యక్తిగత సంబంధాలకు రాజకీయాలకు సంబంధం లేదని ఫుల్ క్లారిటీ ఇచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పట్ల నాకు అపారమైన గౌరవం ఉంది, కానీ మా మధ్య రాజకీయ సంబంధాలు లేవని కరాఖండిగా తేల్చి చెప్పారు. అయితే వారితో ఉన్న రాజకీయ సంబంధాలను 2017లోనే పూర్తిగా తెంచేసుకున్నానని, కాంగ్రెస్ పార్టీలో చేరారని గుర్తు చేశారు. నేను ఖచ్చితంగా వైఎస్ షర్మిల నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి సహకరిస్తానని స్పష్టం చేశారు. జగన్ నాపై కాకుండా ముందు వారి కుటుంబ సభ్యులు పరిష్కరించడంపై దృష్టి పెట్టాలని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.